ఎప్పటి నుంచి ఉంటున్నారు నేను ఇక్కడ? ఇక్కడే పుట్టి పెరిగాను. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చనిపోయారు కదా, అవును. సో ఎట్లున్నది పరిస్థితి? ప్రస్తుతం అంటే పార్టీ గురించి అడుగుతున్నారా? ఏ పార్టీ రావచ్చు అంటున్నారా? ఇప్పుడు క్యాండిడేట్ని బట్టి ఉంటుంది. ఏ క్యాండిడేట్ నిలబడతా దాన్ని బట్టి ఉంటుంది. కాంగ్రెస్లో ఒకవేళ నవీన్ యాదవ్కి వేస్తే రావచ్చు ఏమనిపిస్తుంది. ఆయన పేరు కూడా వినిపిస్తుంది కదా, అనిపిస్తుంది నవీన్ యాదవ్ కొంచెం ఛాన్సెస్ మేము అనుకుంటున్నాం. సో ఇన్ని రోజులు ఇప్పుడు 3 టర్మ్లు ఉన్నాడు కదా గోపీనాథ్ గారు, సో ఎట్లాంటి పనులు చేసారు? ఇక్కడ అందుబాటులో ఉంటాడా? ఎట్లాంటి వ్యక్తి? మంచి వ్యక్తినా? అందుబాటులోనే ఉండేది. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ బాగానే ఉండేది. ఇప్పుడు అట్ ప్రజెంట్ టీఆర్ఎస్ నుంచి ఎవరు నిలబడుతున్నారో తెలియదు అది. కానీ అలాంటి మంచి క్యాండిడేట్ కూడా దొరకాలి కదా. ఎప్పుడెప్పుడు వచ్చేవాడు ఇక్కడికి, మీ దగ్గరికి, ఇక్కడ కాలనీ? ఎప్పుడంటే ఇప్పుడు మా కాలనీలో అందరికీ అందుబాటులోనే ఉంటాయి, మా వాళ్ళు ఎక్కువ మందితో. అయితే మీ కార్పొరేటర్ ఎవరు వస్తారు? మాకు షరీఫ్ ఎంఐఎం కార్పొరేటర్ ఉంది. అందుబాటులో ఉంటారా? ఆయన చనిపోయారు, వాళ్ళ కొడుకున్నాడు కో కార్పొరేటర్. అందుబాటులో చాలా హెల్ప్ఫుల్ నేచర్ ఆయన. అది ఇప్పటి వరకు అయితే 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు కానీ, మన ఏదైతే సన్న బియ్యం కానీ, ఇవన్నీ ఇందిరమ్మ ఇల్లు కానీ చాలామందికి వచ్చినాయి. ఎంతమంది? చాలామందికి వచ్చినాయంట. మ్యాక్సిమం ఎరగడం నుంచి అయితే చాలామందికి వచ్చినాయి. ఈ కాన్స్టిట్యూన్సీలో అయితే వచ్చినాయి అంటారు. అయితే ఇప్పుడు టికెట్ బీఆర్ఎస్ ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది కాబట్టి ఎవరికి ఇస్తే బాగుంటుంది అంటారు. అయితే ఆల్రెడీ ఈరోజు మీటింగ్ జరిగింది ఒకటి, సునీత గారికి ఇస్తామని అంటున్నారు. దాదాపు సునీత గారికి అంటే మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య. అలా ఇస్తే కాంపిటీషన్ ఉంటుంది. గెలుస్తుందా? ఛాన్సెస్ ఉన్నాయి. ఆవిడకి ఇవ్వకపోతే ఒకవేళ నవీన్ యాదవ్కి ఇస్తే ఆయన అంటే కాంగ్రెస్ నుంచి అంటే వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఎవరన్నా వస్తే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే సింపతి ఓట్స్ కూడా వస్తాయి కదండి. అన్నీ బట్టి ఆయన పేరు కూడా బాగుండే, సింపతి ప్లస్ అన్నీ ఉంటాయి. కాంగ్రెస్ వచ్చేసి చాలామంది కూడా టికెట్లు ఆశిస్తాను. అజారుద్దీన్ గారు కూడా చాలా అంతమంది ఉన్నారు. ఇప్పుడు నవీన్ యాదవ్ పేరు వినిపిస్తూ ఉన్నది. సో కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే బాగుంటుంది? నవీన్ గారికి ఇస్తేనే బాగుంటుంది. నవీన్ యాదవ్ ఇక్కడ తిరుగుతూ ఉంటాడు ఆయన కూడా? తిరుగుతాడండి. అంటే ఆయన ఇంకా రాలేదు కాబట్టి ఏం చేయలేదు, చాలా ట్రై అయితే చేస్తున్నాడు. ఇస్తే బాగుంటుంది, ఆయన అందుబాటులో ఉంటాడు. కానీ ఒకవేళ వీళ్ళ ఫ్యామిలీకి ఇస్తే ఏమో చెప్పలేదు, టఫ్ అయిపోతుంది కాంపిటీషన్. అయితే మీ కాలనీ అయితే ఉందా ఇప్పుడు, ఇది వెంగళరావు నగర్ కిందకి వస్తాయి కదా? ఇది నేతాజీ నగర్, ఏజీ కాలనీ, నేతాజీ నగర్, ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ దానికి వస్తుంది. మీ కాలనీలో ఏమున్నాయి ఇప్పుడు ఇంకా చేసేటి? కాలనీలో మాది అయితే డెవలప్ అయిపోయింది. కొన్ని రోడ్లు ఉంటాయి కదండి, అంతే. పెద్ద ఆయన మా ఏరియాకి పెద్ద సార్ చౌషర్ మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఒక మున్సిపల్ కూడా ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మున్సిపల్ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్, బీజేపీ, ఎవరు గెలిచేది? అది కూడా డిపెండ్ ఆన్ క్యాండిడేట్ అండి. మున్సిపల్ ఎలక్షన్స్కి ఎలా ఉంటుందంటే పార్టీకి వెళ్ళాం, ఎవరు క్యాండిడేట్ హెల్ప్ చేసేలాగా ఉంటాడో వాళ్ళకి చేస్తాం. కార్పొరేటర్ ఎలక్షన్స్ అంటే అదే, ఎవరు అందుబాటులో ఉంటారో అది మంచిని చూడాలి, పార్టీకి చూడాలన్నప్పుడు అయితే అంటే నా విహారం అది. అవునవును. అయితే ఇప్పుడు అయితే మన ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటే ముందు కావచ్చు, సో చాలామంది ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్ కూడా వాళ్ళు మారిపోతూ ఉంటారు. సో అట్లాంటి సంఘటనలు మీ దగ్గర జరిగినా కూడా ఇప్పుడు అట్లా ప్రజలు ఓట్లేస్తూ ఉన్నారా? ఇస్తారండి, ఇస్తారు. ఇప్పటి వరకు అయితే మా కార్పొరేట్ మున్సిపల్ ఎలక్షన్స్లో అయితే ఏం ప్రాబ్లం రాలేదు. ఫస్ట్ టైం ఇది బై ఎలక్షన్స్ అవుతున్నాయి, ఆయన పోయారు కాబట్టి చూద్దాం. నేను కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది. ఓకే. సో ఇట్లా ఉన్నది మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత? ఇప్పుడు ఉంది కదా ఎలక్షన్, బై ఎలక్షన్, కాంగ్రెస్కి ఛాన్స్ ఉంది ఎక్కువ. కాంగ్రెస్. సో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఎట్లాంటి కార్యక్రమాలు చేసిండు ఇన్ని రోజులు? ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎట్లున్నది? మంచిగా చేసిన, మంచి చేసిన పని. ఏమేమి చేసిండు? హెల్ప్ చేసిన కొంతమందికి మంచిగా చేసిన, కానీ ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు కాంగ్రెస్కు మొత్తం పబ్లిక్ అంటే కాంగ్రెస్కు ఛాన్స్ ఇద్దామని. ఓకే. అయితే ఇప్పుడు ఎలక్షన్ ఉంది, బై ఎలక్షన్. సో ఎవరు వస్తే బాగుంటుంది? మళ్ళీ బీఆర్ఎస్ఆ, మళ్ళీ కాంగ్రెసా? ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ రావాలి కదా. రావాలి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది. పని అయిపోతుంది కదా. ఓకే. సో ఇప్పుడు
కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతమందికి రేషన్ కార్డులు కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఎంతమందికి వస్తాయి? డబుల్ బెడ్రూమ్ కానీ వచ్చినా కానీ రేషన్ కార్డు ఎవరికి రా. డబుల్ బెడ్రూమ్ వచ్చినా కొంతమందికి వచ్చినా మన చాలా మందికి డబుల్ బెడ్రూమ్ గురించి డబ్బులు తీసుకొని కూడా కొంతమంది ఇవ్వలేదు, డబ్బులు తీసుకొని అట్లా చేశారంట, నిజమేనా? ఆ పని ఇక్కడ లేదు, వేరే దగ్గర ఏమైనా ఉంది, ఇక్కడ లేదు అట్లా పని. ఓకే. ఇక్కడ వచ్చిన డబ్బులు ఎవరు తీసుకోలేదు, ఇచ్చేసిన డైరెక్ట్ డబుల్ బెడ్రూమ్ వచ్చిన. సో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కేసీఆర్ గారి పార్టీ మీద అయితే కాళేశ్వరం స్కామ్ గురించి ఉందో ఎంక్వైరీ నడుస్తూ ఉంది కదా, పార్టీకి బాగా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. సో దాన్ని బట్టి కూడా ఓడిపోయే అవకాశం ఉందా? ఏమైనా ప్రభావం చూపించాలి? అట్లా ఏం లేదు, అది క్యామల్తో బడా కామే పెద్ద పని. లోకల్ ఎలక్షన్కి అది సంబంధం ఏం లేదు. బై ఎలక్షన్ కూడా, బై ఎలక్షన్లో కూడా సంబంధం లేదు ఆ మ్యాటర్. లేదా? లేదు, ఎందుకుంటున్నాం పని కావాలి కదా. ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ ఉంది, మొత్తం స్టేట్ ఎలక్షన్ ఉంటే దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు లోకల్ ఎలక్షన్ కదా, ఎమ్మెల్యే ఎలక్షన్, దాని ఎఫెక్ట్ ఏం లేదు. సో అయితే కవిత కూడా పార్టీలో ఉంది కదా, ఇప్పుడు సస్పెండ్ చేయడం జరిగింది. సో దాన్ని ఎట్లా చూస్తారు మీరు? కవిత కూడా ఆ వ్యాఖ్యలు ఏవైతే చేసిందో కాళేశ్వరం స్కామ్, వాళ్ళ సంతోష్ రావు కావచ్చు, ఇంకా హరీష్ రావు కావచ్చు, వాళ్ళ మీద ఆరోపణలు చేస్తాను. సో దాన్ని ఎట్లా చెప్తారు? ఏమో వాళ్ళు చెప్పలేదు, నిజమే కదా, నిజం మాటలు చెప్పినా కదా. వాళ్ళ పార్టీలో ఉందా అంటే వాళ్ళకు ఎక్కువ తెలుసు. ఓకే. మళ్ళీ మనం ఏం చెప్పాలి? ఉన్న వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఏం చెప్పాలి? అది మళ్ళీ ఒకవేళ కవిత పార్టీ పెడితే ఆదరిస్తారా? ఇస్తా 100%. ఓటేస్తారా? ఓటు కూడా అప్పుడు ఏం సిచ్యువేషన్ ఉందా దాని ప్రకారం చూద్దాం. ఇప్పుడు అంటే అట్లా ఏం లేదు కదా, అప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ పేరు కూడా కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే టికెట్ బాగుంటుంది? నవీన్ యాదవ్ ఇవ్వాలి కదా. అజరుద్దీన్ గారు కూడా పోటీ చేశారు కదా. అజరుద్దీన్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చిన కదా, అజరుద్దీన్కు ఇచ్చేసిన. అవును, ఇచ్చేసిన, డిక్లేర్ అయింది, లెటర్ కూడా ఇచ్చేసిన కదా. నవీన్ యాదవ్కి ఇస్తే మంచిగా ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరు లేదు కదా అట్లా. అజరుద్దీన్ కూడా ఉంటే అజరుద్దీన్ కూడా నవీన్ యాదవ్ కంపేర్ చేస్తే నవీన్ యాదవ్ బెస్ట్. సో ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఎట్లా ఉన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన? ఉంది, ఇప్పుడు స్కీమ్ ఇంకా రావాలి పబ్లిక్కి. మొత్తం స్కీమ్ రాలేదు, చెప్పిన మాటలు ఇంకా ఉంది, చేస్తా కదా. 3 years ఉంది, ఇంకా 3 years ఉంది, ఇంకా టైం ఇవ్వాలంటే. సో అందుతా ఉన్నాయా పథకాలు? సన్న బియ్యం కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ అప్లై చేసుకుంటారు, రేషన్ కార్డులు కానీ ఇవన్నీ? రేషన్ కార్డు వస్తుంది కదా, అప్లై చేసిన. కొత్త రేషన్ కార్డులు వచ్చినాయా? వచ్చిన కొంతమందికి వచ్చిన, కొత్త రేషన్ కార్డు వచ్చిన. అది కార్డులు వచ్చినాయి, సన్న బియ్యం వచ్చింది, ఇంకా 2 స్కీమ్లు ఏమో ఉన్నాయి కదా. అది మహాలక్ష్మి కూడా అప్లై చేస్తున్నాం, అది కూడా వస్తా కదా. ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కూడా 5 లక్షలు కూడా కట్టుకుంటూ ఇస్తూ ఉంటారు, లేదంటే డబుల్ బెడ్రూమ్స్. ఇప్పుడు దాకా అయ్యలేదు కానీ అప్లై చేసినాం, చాలామంది అప్లై చేసినా. మళ్ళీ అది కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఓవరాల్గా అంటే ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? బీఆర్ఎస్, కాంగ్రెసా? కాంగ్రెసే, కాంగ్రెస్ 100% కాంగ్రెస్, వేరే ఛాన్సే లేదు. ఎందుకంటే వేయాలి కదా, 10 years నుంచి టీఆర్ఎస్ ఉంది కదా ఇక్కడ. మళ్ళీ ఇప్పుడు 3 years ఉంది, 3 years కోసం కాంగ్రెస్కు చూడాలి కదా ఎట్లా ఉంది. అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మంచిగా చేసారు అంటారు కదా, మళ్ళీ బీఆర్ఎస్కి పవర్ మీద లేదు కదా సార్. గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కదా, మళ్ళీ ఇవ్వాలి కదా ఛాన్స్ కాంగ్రెస్కి. అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఉంది, వాళ్ళే వచ్చినా కదా, చేసిన. గవర్నమెంట్ పని అవుతుంది కదా, గవర్నమెంట్ లేకపోతే ఎట్లా పని అవుతుంది చెప్పు. మస్తు అంకుల్ ఎప్పటి నుంచి చేస్తుర్రు? 25 సంవత్సరాల నుంచి చేస్తారు. ఎట్లున్నా ఇప్పుడు ఎమ్మెల్యే గారు చనిపోయారు కదా, మాగంటి గోపినాథ్. ఏముంది, మొత్తం అన్నీ వెనకబడిన పని అన్నీ వెనకబడి ఉంటే పని అవుతుండే. నేనైతే ఏం చేస్తలేడు, అదే చెప్పాడు కదా. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇప్పుడు ఎట్లున్నది మీకు? అప్పుడు ఏమేమి చేశారు? వేస్ట్ అన్నీ చేసినాడు, ఇప్పుడు వేస్ట్, ప్రతి వేస్ట్. ఇప్పుడు కేసీఆర్ వచ్చిందా, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లున్నది? వేస్ట్ అంతా ఇదే అయింది, మొత్తం పాడేసినాడు. గందలు లేవు, కారబాలు లేవు, అన్నీ ప్రేమ చేసేసినాడు.
ఏం తినాలా ఇంట్లో గరీబులు ఇలా చేసేసింది. మరి కేసీఆర్ ఉన్నప్పుడు రేషన్ కార్డులు కానీ మన ఇంటి డబుల్ బెడ్రూమ్లు కానీ అన్నీ అయినాయి, అన్నీ ఇచ్చినారు. ఉన్నదా మీకు ఇల్లు ఉన్నదా? సొంత ఇల్లు ఉన్నదా? సొంత ఇల్లు ఉన్నదా? అప్లై చేసారా డబుల్ బెడ్రూమ్ అప్లై చేసారా? ఉన్నోళ్ళకి ఇయ్యారంటే అన్నారు చెప్పారు కదా, మొత్తం ఇచ్చింది ఉన్నోళ్ళు ఎవరికన్నా అలాగే ఇచ్చినారు. మేము రాస్తే మీకు కొన్ని వద్దన్నారు, రాయలేదు మేము మొత్తం ఇట్లా బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కూడా అప్లై చేయాలి. చేసిన రాలేదు కదా, చేసినది రాలేదు, వచ్చినాక ఏమో చూడాలా వస్తుందో ఏమో ఆయన తినేసుకోవడం. రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు వస్తున్నాయా? బియ్యం వస్తున్నాయా? ఎట్లున్నాయి బియ్యం? సన్న బియ్యం ఇస్తున్నా. మళ్ళీ ఎలక్షన్ పెడతారు ఇప్పుడు, కేసీఆర్కి వేస్తారా మళ్ళీ రేవంత్ రెడ్డిగా? కేసీఆర్కి వేస్తారు. కేసీఆర్కి టీఆర్ఎస్ ఎందుకని? మంచి బాగా కారవాళ్ళ దందాలు మంచిగా ఉన్నాయి, అవి ఇవి తక్కువ రేట్లు ఉన్నాయి. ఈయన మొత్తము ఏ రేట్ ఎక్కువ తెచ్చినాడు, మళ్ళీ దాన్ని అన్నము బియ్యంలా నూనెలా రేటు అన్నీ పెరిగేసినాడు. అయినా ఉంటే నార్మల్ ఉండే, మొన్న 100 రూపాయలు ప్యాకెట్ ఉండే, 150 రూపాయలు ఉంది రేట్లు. మరి ఇప్పుడు బై ఎలక్షన్ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఎమ్మెల్యేకి ఎవరికి వేస్తారు? ఎమ్మెల్యే అదే టీఆర్ఎస్కే. ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ గోపీనాథ్ వాళ్ళ భార్యకి ఇస్తారన్నట్టు, ఇక్కడ గెలుస్తారా? గెలుస్తారు. కాంగ్రెస్ మీ నవీన్ యాదవ్ పేరు పడుతుంది. నవీన్ యాదవ్ తెలుసా మీకు? తెలుసు. ఆయనకి వేస్తారా ఓటు? ఏళ్ళు వేస్తాం మేమైతే, ఆయన చేస్తారు. అందరూ నేను ఎట్లా చెప్పాలా, టీఆర్ఎస్కి వేస్తాం మేము. అందరూ ఎట్లా ఆయనకి ఇస్తారు, మనం మంచి చెప్పుకోవాలా, వేరే చెప్పుకోండి లాభం. రైట్. నమస్తే అన్న. ఎప్పటి నుంచి పెడతారు షాప్? 3 సంవత్సరాలు అన్న. ఎట్లున్నా ఇప్పుడు మీ ఎమ్మెల్యే చనిపోయారు కదా, సిచ్యువేషన్ ఇప్పుడైతే మంచిదే ఉంది. ఆయననే వస్తాడని చూస్తున్నాం. మళ్ళీ గోపీనాథ్ వాళ్ళే వస్తారు, బీఆర్ఎస్ పార్టీలో వస్తారు కదా. మళ్ళీ ఆవిడకి టికెట్ ఇస్తారంట, గెలుస్తుందా మళ్ళీ బీఆర్ఎస్? వస్తుంది, అదే బీఆర్ఎస్ పార్టీ అంతా మొత్తం మద్దతు ఆమెకే ఉంది. ఇప్పుడు 3 సార్లు గెలిచిండు కదా గోపీనాథ్ గారు, ఎట్లా తిరిగేది మీ దగ్గర? అహ్మదాబాద్లో ఉన్నట్టు ఇప్పటికీ ఏమేమి చేసిండు ఇప్పటివరకు? మీకు మంచిగా అన్ని రోడ్లు కానీ అన్ని మంచిగా చేసాం. అన్ని ఎప్పటికీ అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటాడు. ఓకే. అయితే ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుంది మళ్ళీ, ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కువగా గెలిచే ఛాన్స్ ఉందా లేదంటే కాంగ్రెస్? బీఆర్ఎస్ వస్తుంది. ఎందుకని అట్లా? గోపీనాథ్ ఆమె మంచి చేసిండు కాబట్టి, మంచిగా అందరికీ అందుబాటులో ఉన్నాడు కాబట్టి వచ్చాడు. కాంగ్రెస్లో మీ నవీన్ యాదవ్ పేరు ఏం పడుతుంది? నవీన్ యాదవ్ తెలుసా? నవీన్ యాదవ్ కూడా వస్తాడు. నవీన్ యాదవ్ కూడా వచ్చాడు కానీ అంత తిరిగి వచ్చాడు. మాలే యాదవ్, మేము యాదవ్. తిరిగేదంటే మొత్తం తిరగలేదు? తిరిగాడు, మొత్తం తిరిగాడు. ఆయన కూడా తిరిగాను. ఆయన కూడా ఓట్లు రాలేము, వచ్చే ఛాన్స్ ఉంది ఆయన కూడా. ఓకే. ఎవరికి వేద్దాం అనుకుంటు మరి? మా కాంగ్రెస్ కాదు మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుందా? ఎట్లా చెప్తాం అన్న దానికి. అది ఇప్పటి వరకు మీకు డబుల్ బెడ్రూమ్ కానీ ఇవన్నీ కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దొరకలేదు. అప్లై చేసినా కానీ రాలేవు, అందలేవు. మీ సొంత ఇల్లేనా? కిరాయికి ఉంటాం. అప్లై చేయలేదు? అప్లై చేసినాం కానీ ఇక ఎందుకులే అన్నట్టు ఇచ్చి పెట్టారు. చాలామంది ఉంటారు కదా. ఇప్పటివరకు అయితే ఎమ్మెల్యే గారు ఉన్నారు మాది గోపీనాథ్ గారు కూడా, పెట్టుకున్నప్పుడు అర్జీ అడగలేదు మరి? అడగలేం అట్లేం అడగలేదు. ఎన్నిసార్లు పెట్టారు ఇప్పటివరకు అప్లికేషన్? పెట్టలేము. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా పెట్టలేదు. చాలా మంది ఉన్నారు పెట్టేవాళ్ళు. అట్లానే పెట్టలేదు. రాదనుకోని మీరే అనుకున్నారు? రాదని మేము పెట్టలేదు. ఎందుకు అట్లా ఎందుకు అనుకున్నారు? పెట్టాలి కదా. పెట్టాలి కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి 5 లక్షలు ఇచ్చి కట్టుకోమని అంటారు, లేదంటే డబ్బులు పెట్టమని ఇస్తామంటారు. చాలా మంది ఇక వాళ్ళని కూడా అట్లానే అని ఇస్తారు. ఇప్పుడు నిజమైన లబ్ధిదారులు ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తామని అంటున్నారు రేవంత్ రెడ్డి. అందుకోవాలి కదా మన దాకా కూడా, అందుకో అట్లా. ఇప్పుడు ఎట్లా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎట్లా మరి? ఆయన ఏం చేస్తుండో మనకు తెలియదు ఇప్పటిదాకైతే. అట్లా అర్థమైతే లేదా? అట్లా అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిండు, అన్నీ చేసి ఫ్రీ ఒకటే పెట్టిండు. అది బస్సు ఒకటే ఉన్నది.
ఇంకేం ఇప్పుడు పింఛన్ వస్తలేదు, అవన్నీ వస్తారు, ధర్మాన్ని అదే చేస్తారు కదా, పింఛన్లు వస్తారు. పింఛన్లు వస్తారు. మా అమ్మ ఎన్ని మాట 5-6 మాటలు అప్లై చేసింది మా అమ్మ పింఛన్కి, ఒకసారి కూడా రాలేదు. నేను అందుకని ఇది చేసిన. మీ అమ్మ ఏం పేరు? నా పేరు కమలమ్మ. ఏం పని చేస్తావే? నేను రిటైర్మెంట్ అయినా. రిటైర్మెంట్ అయింది. ప్రైవేట్ కంపెనీలో రిటైర్మెంట్ ఏం లేదు, అదే. ఇప్పుడు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటారు మీ ఏరియాలో? 40 years. 40 years. ఎట్లున్నది కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లున్నది? ఎట్లా ఉన్నదంటే ఉన్నదిగా అయోమయమే ఉన్నది, ఏం లేదు అంతా అదే ఉన్నది, అయోమయమే ఉన్నది. ఇస్తున్నాడు పథకాలు రేవంత్ రెడ్డి అన్ని? మాకు పథకాలు ఏం ఎఫెక్ట్ లేదు, మా రేషన్ కార్డు ఇంతవరకు లేదు, ఏం లేదు. అప్లై చేయలేదా? అప్లై చేయలేదా? అప్లై చేసినా కానీ రాలేదు. డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అప్లై చేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అప్లై చేయలేదా రేషన్ కార్డు? రేషన్ కార్డు అప్పుడు చెప్తే రిజెక్ట్ అయింది నాన్న. అట్లా ఏం చేస్తారు దానికి? ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్లు. అవును. మళ్ళీ కాంగ్రెస్ వస్తా, బీఆర్ఎస్కి వస్తా, బీజేపీ వస్తుందా? ఎవరైనా రాని అయ్యా, మా పార్టీ మాకే ఉంటుంది. ఈ పార్టీ అయితే గెలుస్తుంది. మా పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు మరి టికెట్ ఎవరికి ఇస్తా బాగుంటుంది? బీఆర్ఎస్ వాళ్ళ వైఫ్కి ఇస్తా అంటారు, గోపీనాథ్ వాళ్ళ వైఫ్కి. ఇక అది పెద్దోళ్ళ సంగతి కదా ఆయన, మనం ఎట్లా చెప్తా గెలుస్తుంది. ఎందుకు గెలవదు? గెలుస్తుండొచ్చు. కాంగ్రెస్ నుంచి ఎవరు గెలుస్తారు? కాంగ్రెస్ నుంచి గెలిచే అవకాశం ఉంటుంది ఎవరైనా? మనం అంత పెద్ద మనుషులం కావాలి ఆయన, చెప్పలేము. ఇంత పెద్ద లేదు మేము. ఓకే. నమస్తే అంకుల్. నమస్తే. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఉండబట్టి? ఇక్కడ నుంచి మేము 50 సంవత్సరాల నుంచి ఉన్నాం. ఇక్కడ తెలుగుదేశం పీరియడ్ నుంచి అప్పుడు ఉన్నాం మేము. అయితే ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి? మాగంటి గోపీనాథ్ గారు చనిపోయారు కదా. ఉంది గోపీనాథ్ వాళ్ళ మిస్సెస్కి ఇస్తున్నారంట టికెట్ అంతా. ఈరోజు కూడా మీటింగ్ జరిగింది. మిస్సెస్కి ఇస్తే వాల్యూ లేదు. గోపీనాథ్ ఉంటే మంచిగా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఉంది, ఇప్పుడు బీజేపీ కూడా ఉంది. బీజేపీ కూడా ఉందా? బీజేపీ కూడా ఉంది, నడుస్తుంది. కాంగ్రెస్ టీఆర్ఎస్లా ఉంది. మరి సానుభూతి ఓట్లే పడితే అదే గోపీనాథ్ చచ్చిపోయింది కాదు, మన వారి ఓట్లే పడతాయి. వాళ్ళ కొత్త మిస్సెస్ అంటే ఇప్పుడు కొత్త ముఖం ఉంది. ఇప్పుడు వాళ్ళ ముఖం పరిచయం లేదు. అది టఫ్ ఉంటుంది, అంతే ఏం లేదు, అంతే ఉంటుంది. కాంగ్రెస్లో ధర వాల్యూ ఉంది, కాంగ్రెస్లో కూడా ఉంది. అంటే కాంగ్రెస్ కూడా ఛాన్సెస్ ఉంది కాంగ్రెస్. అంతే. ఇప్పటి వరకు మీ ఎమ్మెల్యే గారు ఏం చేశారు మీకు ఇప్పటి వరకు? చూసారు, రోడ్లో పని చేశారు, బస్సు డెవలప్ చేశారు. టీఆర్ఎస్ చేశారు, మొత్తం హ్యాట్రిక్ కొట్టారు కదా ఎమ్మెల్యే కూడా. అప్పటి నుంచి బాగా అప్పటి నుంచి ఫస్ట్ నుంచి టీడీపీలో ఉంటే అప్పటి నుంచి చేశారు వారు. బాగానే చేశారు గోపీనాథ్ ఉంటే ఎంత మాకు పరిచయం బాగుంటుంది, మంచిగా ఉండే. ఇప్పుడు చనిపోయారంటే కదా, కౌన్సిలర్ కూడా చనిపోయారు, ఎవరు లేరు, ఎమ్మెల్యే కూడా లేరు. ఇక బస్తీ ఇప్పుడు డెవలప్ కావాలంటే ఇప్పుడు ఎవరైనా మంచోళ్ళు వస్తే డెవలప్ అవుతుంది బస్తీ. ఇప్పుడు అదే పరిచయం ఉండదు. అయితే ఇప్పుడు ఏదైతే రేషన్ కార్డులు కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇంకా ఇతరత్ర పింఛన్లు కావచ్చు, అవన్నీ ఇచ్చేదా కేసీఆర్ అప్పుడు? కేసీఆర్ అప్పుడు ఇచ్చేది, డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు పింఛన్ కూడా వస్తుంది కదా, కాంగ్రెస్ కూడా పింఛన్ వస్తుంది. బియ్యం కూడా వస్తున్నాయి మంచిగా, 3 నెలల బియ్యం ఇచ్చిండ్రు మంచిగా. కాంగ్రెస్ కూడా చేస్తుంది పని. జర కొంచెం 2 సంవత్సరాలు కొత్తగా ఉన్నారు కదా, కొంచెం మంది అట్లా ఉంటారు, కొంచెం మంది మంచిగా ఉంటారని చెప్తారు. రేవంత్ రెడ్డి వచ్చినా మంచిగానే ఉంది రేవంత్ రెడ్డి. కొంచెం మంది అంతా మంది ఒక్కోసారి అట్లా ఉండరు, కొంచెం మంది ఖిలాఫ్ ఉంటారు, కొంచెం మంది మంచిగా ఉంటారు. అట్లా ఉంటే నడుస్తుంది. ఇక పాతగా అయితే అది కూడా మంచిగా చేస్తుంటారు. ఇక కాంగ్రెస్ వస్తున్నారు, బస్సులు ఫ్రీ పెట్టిండు, అది ఫ్రీ పెట్టిండు చేసిన ధర లేడీస్ ధర మంచి, అదేం డెవలప్ అయింది, అంతే, ఏం లేదు. ఈ బస్సు పెట్టడం మంచిగా అంటారా? బస్సు ఫ్రీ బాగా. 3 లక్షల మంది డైలీ కూర్చుంటున్నారు, ఆడవాళ్ళు డైలీ కూర్చుంటున్నారు, 3 లక్షలు డైలీ. అది కూడా ఆఫీస్లో పోయి పిల్లలు కూడా ఉన్నారు, అది కూడా పిల్లలు కూర్చుంటారు. ఆఫీస్లో పిల్లలు జాబ్ చేస్తారు, వాళ్ళకు కూడా బస్ ఫ్రీ ఉంది. లేడీస్లో ధర ఉంది, పరిచయం బాగానే ఉంది. ఇక జెంట్స్లో అంటే ధర ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు భూములది ధర అది చల్లగా ఉంది బిజినెస్, అది అదైతే బాగుంటుంది. కేసీఆర్ది ఎంక్వైరీ నడుస్తుంది కాళేశ్వరం స్కామ్ది, తెలుసు కదా? కాళేశ్వరం అంటే పాతది, అది నడుస్తూనే ఉంటుంది, చేస్తుంది, వాళ్ళు చెప్తారు. కొంచెం ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది ఇక్కడ.
అవి చెప్తున్నా. ఇక్కడ టీఆర్ఎస్ కదా వాళ్ళు ముఖం చూసి ఓట్లు వేస్తుంది అంతే. గోపీనాథ్ ముఖం చూసి ఓట్లు వేస్తారు అంతే, ఏం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఏం లేదు, పార్టీ టీఆర్ఎస్తో వేయరు. గోపీనాథ్ ఎమ్మెల్యే ఉండే, అది బాగుండే ఎమ్మెల్యే ఓటు వేస్తున్నాం అంతే. ఓటు బస్ అని జర మంచిగా చేసిన పని. అది చనిపోయినాక జర అట్లా అయిపోయింది జర అంతే. మరి లేకుంటే గోపీనాథ్ ఉంటే టీఆర్ఎస్ పక్క ఇక్కడ పక్క ఉండే. ఇప్పుడు బాగా నవీన్ యాదవ్ పేరు పడుతూ ఉన్నది. నవీన్ యాదవ్ తెలుసా మీకు? తెలుసు నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ వస్తే చాలా ఛాన్సెస్ ఉంటుంది, గెలుస్తుంది. ఆయనకి ముస్లిం ఓటు కూడా పడతాయి. అందుకు ఫస్ట్ మంజీసలో ఉండే, ఎంఎంలో ఉండే. అప్పుడు కూడా టఫ్ ఇచ్చిండు. అప్పుడు టీడీపీలో ఉండే గోపీనాథ్. అప్పుడు 9,000తో గెలిచిన గోపీనాథ్. అప్పుడు టఫ్ ఉండే అప్పుడు. ఇప్పుడు కూడా మంజీస్ కూడా సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్కి. ఛాన్సెస్ ఉంటుంది కాంగ్రెస్, అదే ఛాన్సెస్ ఉంటుంది ప్లస్ ఫైట్. ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ కానీ ఏ పార్టీ గెలిచి ఎక్కువ సీట్లు వస్తాయి? ఇప్పుడు ఏ కౌన్సిలర్ ఎక్కువ పార్టీ ఏ పార్టీ గెలుస్తూ ఉంటుంది? ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్? ఇప్పుడు అంటే ఇక్కడ ఛాన్సెస్ ఇప్పుడు కాంగ్రెస్లో ఉంది. గోపీనాథ్ లేదు కాదు, కాంగ్రెస్లో ఛాన్సెస్ ఉంది అంతే, ఏం లేదు. మున్సిపల్ ఎలక్షన్ ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందో టైం ఉంది కాదు. మున్సిపల్ బై ఎలక్షన్ మాత్రం కాంగ్రెస్ ఛాన్సెస్ ఉంది అంతే. ఇప్పుడు హైడ్రా వచ్చింది, హైడ్రా గురించి ఏం చెప్తారు? హైడ్రా గురించి అది బంద్ చేశారు కదా సార్ అన్న. ఫస్ట్ చేసారు, రాహుల్ గాంధీ చెప్పారు ఏం చేశారు, తప్పు పని చేస్తున్నారు, ఆపేసారు. నడుస్తుంది, 1 సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు బంద్ అయిపోతుంది. అది కాదు బంద్ చేసారు, లేదు నడుస్తుంది. కానీ బంద్ చేస్తే ఉంచాలంటారు అట్లాంటి? అదే ఉండవద్దు, బంద్ చేయాలి. లేకపోతే బిజులో ఇల్లు కులిపేస్తే బిజులు ఎక్కడ పోతారు? మళ్ళీ వీళ్ళకి ఇల్లు ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి వీళ్ళు. అందుకోసం జర అది చిన్న చిన్న నడుస్తున్నాయి పనులు, అది కూడా జర అంతే, ఏం లేదు. మీ బిజినెస్ ఎట్లున్నది మరి? బిజినెస్ ధర నడుస్తుంది సార్. అట్లనే అంత డెవలప్ కూడా నడుస్తుంది, అట్లేదు బస్తీ లేకలే నడుస్తుంది బిజినెస్ అంతే. 40 సంవత్సరాల నుంచి సంవత్సరమేనా? మా హోటల్ కూడా మాదే. ఈ హోటల్ బిలాల్ హోటల్ మాదే, పాన్ షాప్ కూడా మాదే. మొత్తం అనంతపురం చేస్తాం మనం. ఇక్కడ మా హోటల్ 84 నుంచి ఉంది మాది హోటల్. 84 ఇందిరాగాంధీ సచివుడు అప్పటి నుంచి మా హోటల్ ఉంది. ఈ బస్తీ ఏమి లేదు, రాజనగర్ మొత్తం ఇక్కడ నుంచి మేము బాతోలే. మీ హోటల్ ఏం ఫేమస్? బిలాల్ హోటల్. బిలాల్ హోటల్ చెప్తారు. బిలాల్ హోటల్ అంటే కాదు, ఫుడ్ ఏం ఫేమస్? ఆ ఫుడ్ అంటే ఇక్కడ బేకరీ ఐటమ్ ఉంటుంది, చాయ్ ఉంటుంది. చాయ్ సమోసా ఫేమస్ ఉంటుంది మా దగ్గర. మా దగ్గర మా హోటల్ 40-50 సంవత్సరాలు అయింది. 45 ఇయర్స్ అయింది అంత క్షేమంగా ఉంది. కవిత పార్టీ పెడితే ఆదరిస్తారా? ఏమో సార్, కవితది అంత టీఆర్ఎస్ నుంచి పార్టీ తీసి పారేసిన వానికి ఇప్పుడు అదే అదే ఇది పని మంచి పని చెప్పారన్నమాట. ఆ టీషర్ట్ ఇంకా టీఆర్ఎస్ ఇంకా చల్లగా అయిపోయింది. కవిత చేయబట్టి కవిత తీస్తే ఇంకా చల్లగా అయిపోయింది పార్టీ, ఇంకా చల్లగా అయిపోయింది. ఎందుకు పార్టీ విడిచిపోయింది కదా మొత్తం, అన్ని చూపడి అందుకు చల్లగా అయిపోయింది. ఉంటే ఏమో మళ్ళీ కలిసి ఏమో అది ఉండే ప్రాబ్లం. సపరేట్గా పార్టీ పెడితే ఓటు వేయడం కానీ ఆదరిస్తారా? లేదు సార్, రాదు. కొత్త పార్టీకి ఎవరు సపోర్ట్ చేయరు, చేయరు. చేస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ లేకుంటే బీజేపీ అంతే. అట్లా బీజేపీ వచ్చే అవకాశం లేదా? అంజిరెడ్డి గారు ఇక్కడ దీపక్ రెడ్డి ఉన్నాడు. దీపక్ రెడ్డి ఫస్ట్ మా ఫ్రెండే. అప్పటి నుంచి టీడీపీలో మేము కూడా ఉండే, అప్పుడు సిటీ ప్రెసిడెంట్ ఉండే. అప్పటి నుంచి మా ఫ్రెండ్ ఉన్నాడు. మాకు వేస్తే బీజేపీ థర్డ్ వస్తుండే. ఫస్ట్ టీఆర్ఎస్, కాంగ్రెస్ నడుస్తుండే. ఇప్పుడు థర్డ్ బీజేపీ ఉండే. ఇప్పుడు ఏం సంగతి సంబంధలేదు నాకు. టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీలో పోయారేమో, అది కూడా కావచ్చు దోపటం. అట్లా నడుస్తుంది నాకు పరిస్థితి, అంతే, ఏం లేదు. తిరిగేదా మంచిగా? గోపీనాథ్ వస్తుండే మంచిగా. ఏడ మీటింగ్లు అయితే గోపీనాథ్ రాకపోతాం వస్తుండే. ఎలక్షన్ ఉన్నాయి, బై ఎలక్షన్ ఉన్నది. మళ్ళీ ఎవరు గెలిచా? కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్? ఇక వచ్చినాక చెప్దాం. ఎప్పుడు చెప్తే బాగుండదు, వచ్చినాక చెప్దాం. మేము ఎప్పుడు ఓట్లు వేసినాక అదే మాట అంటాం, వచ్చినాకనే చెప్తామని చెప్తాం. అట్లా చేసుకున్న 5 సంవత్సరాలే మా ఆయనది అయ్యి పింఛన్ రాలేదు. కరెంటు బిల్లు అన్నారు, కరెంటు బిల్లు ఏమో మినిమం ఎంతనో కలితే అవి కట్టాలంటారు. మళ్ళీ ఇప్పుడు బస్సు ఫ్రీ చేసుకొని ఏం పైద బిడ్డ గుద్దుక సస్తురు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటుర్రు. అవి తీసేయాలి. మగోళ్ళనైతే తిట్టు తిడుతుర్రు.
ఆ మొగోళ్ళు అయితే మమ్మల్ని ఆడవాళ్ళని ఎట్లా తిడుతురు, ఏ ఆడవాళ్ళు రాజ్యం వెళ్తున్నట్టు అంతే మరి, వెనకకెళ్ళి ఎక్కుతారు, ముందరకెళ్ళి పోయేటోళ్ళు పోతురు. ఈ తాళి మనకైతే అసలు సీట్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు, తిడుతురు. వాళ్ళు అన్ని అడ్డమైన మాటలు తిడుతురు మొగోళ్ళు అయితే. మరి టూ మచ్. ఇక ఏంటంటే కొంచెం కేసీఆర్ ఉన్నప్పుడే కొంచెం ఫ్రీ బస్ అని కాదు కానీ ఇప్పుడు అన్ని చేసుకుంటూ పోతున్నాయి కదా రేవంత్ రెడ్డి కూడా. ఏం చేస్తుండే, ఏముంది కదా, ఒక ఫ్రీ బస్ చేయగానే అయిపోయానా. 2500 ఎవరికి ఇచ్చిండు అసలు, ₹1 కరెంట్ అదేమంటారు గ్యాస్ 500 అన్నాడు. లోన్లు కూడా ఇచ్చిండు. ఇప్పుడు లోన్లు ఇచ్చిన తర్వాత ఇవి కూడా ఇస్తాడు, ఎవరికి ఇస్తుండే బిడ్డ, ఇప్పటికైతే లోన్ లేదు, ఏం లేదు. మళ్ళీ ఏంటంటే 500 గ్యాస్ అన్నాడు, 500 లేదు, అదే ₹1000 గ్యాస్. ఇక పెద్ద మనిషి మాట్లాడారు ఎవరు ఏమి ఇయ్యాడు దండుగా. ఏం పని చేస్తారన్నా? చెప్పు. నేను కన్స్ట్రక్షన్లో పని చేస్తాను. ఇప్పుడు ఎట్లున్నాయి మాగంటి గోపినాథ్ గారు చనిపోయిన తర్వాత? ఏం లేదు, ఇక్కడ ఎట్లా ఉంది అప్పుడు అట్లే సేమ్. ఇక్కడ మాగంటికి మనకి ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు కార్పొరేటర్ అందుబాటులో ఉంటాడా? ఏ కార్పొరేటర్? ఏరియా ఏ కార్పొరేటర్? ఎంఐఎం కార్పొరేటర్ ఉన్నారు ఇక్కడ. షరీఫ్ సాబ్ అయితే చనిపోయినాడు కదా, ఆయన కొడుకున్న ఇప్పుడు చూస్తున్నాడు మంచిగా. ఇప్పుడు ఎట్లున్నాయి రేవంత్ రెడ్డి వచ్చినాక? నడుస్తుంది. అది ఏదో హైడ్రా అది ఇది అని కన్స్ట్రక్షన్లో కొంచెం ప్రాబ్లం, వీక్ ఉంది, కన్స్ట్రక్షన్ వీక్ ఉంది. హైడ్రా కోసం పడిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మరి? కేసీఆర్ ఇప్పుడు తిన్న మనిషి తినేసినాడు, చేసిన మనిషికి చేసినాడు. గరీబోడు ఏదో ఇచ్చిన మనిషికి మంచిగాడు, పెద్ద మనిషి గురించి తీసుకున్నాడు ఆయన, అంతే. ఇప్పుడు గోపినాథ్ ఉన్నప్పుడు 3 సార్లు గెలిచిండు కదా, ఏమేమి చేసిండండి ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడ ఏం లేదు డెవలప్మెంట్. ముందు ఎట్లా ఉన్నాయి అట్లానే ఉన్నాయి, ముందు ఎట్లా ఉన్నాయి అట్లానే ఉన్నాయి. వాడు ఏం చేయలేదు, ఎక్కడ చేసినామేమో. రేషన్ కార్డులు ఏమి ఇప్పలేదా? ఏమి ఇప్పలేదు. రేషన్ కార్డు 15 సంవత్సరంలో ఏమి ఇప్పలేదు రేషన్ కార్డు. డబుల్ బెడ్రూమ్ మా కేసీఆర్ ఇచ్చినాడు. కొన్ని ఆపిన మా కొన్ని ఇప్పుడు ఇంక్వైరీ ఏం చేయలేదు. ఎంక్వైరీ చేయమని ఇల్లు ఉన్నాయనికి ఇచ్చినాడు, వాళ్ళకి ఇచ్చిండు. లేకుండా ఇచ్చిన మంచి చాలా ఉన్నాయి ఇక్కడ. ఆయనకి ఎంక్వైరీ లేదు, ఇల్లు లేదు. ఇక్కడ ఇల్లు ఉన్నాయనికి ఇచ్చినాడు. అక్కడ ఎవరెవరు మామిగండి గోపినాథ్ దగ్గర పోతాడా, ఆయనకి దొరికింది. వేరేకి ఎవరికి ఇల్లు లేదు, వానికి దొరకలేదు. ఎవరికి ఇల్లు ఉన్నాయి, వానికి దొరికింది. అది ఇప్పుడు ఇక్కడ కొన్ని డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పిస్తా అని కొంతమంది డబ్బులు కూడా ఇక్కడ మన దగ్గర లేదు, మన ఏరియాలో ఇవ్వలేదు. అసలు ఎవరికి వెళ్ళే డబ్బులు ఎవరికి కూడా అడగలేదు, అడిగిన మనిషి కూడా లేదు ఇక్కడ. ఇక్కడ లీడర్లు ఎట్లా ఉన్నాయంటే నేను లీడర్ అని డబ్బులు అడగడితే లీడర్ లేదు ఇక్కడ. వస్తే అందరికి ఏమైనా ఉంటే డైరెక్ట్ చెప్తాడు, డైరెక్ట్ అడుగుతాడు. డబ్బులు ఏం లేదు ఇక్కడ. మరి మున్సిపల్ ఎలక్షన్ ఉన్నాయి కదా, మళ్ళీ ఏ పార్టీకి ఎక్కువ వస్తాయి సీట్లు? మున్సిపల్ అంటే అదే ఎంఐఎం. ఇక్కడ ఎంఐఎం రూలింగ్ గవర్నమెంట్ ఎవరు ఉన్నాయి వానికే వస్తాయి. రూలింగ్ గవర్నమెంట్ కదా. రూలింగ్ గవర్నమెంట్ అంటే వాడే పని చేపిస్తారు కదా, వేరే ఎవరు చేస్తారు పని? మరి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా కాంగ్రెస్ వస్తుంది. రూలింగ్ గవర్నమెంట్ ఎవరు ఉన్నాయి వానికే వేస్తారు ఓటు. వేరే చేస్తే ఎవరు పని చేపిస్తారు? పని కాదు, ఏం కాదు. మరి రూలింగ్ గవర్నమెంట్ ఏముంటే వానికే ఓడేస్తారు ఎవరన్నా. వేరే చేస్తే ఏం పని అవుతాయి? అదే పని అట్లానే ఉంటాయి. అరే నువ్వు మా పార్టీ లేదు, నువ్వు వేరే పార్టీ ఉన్నా కదా, వాళ్ళు వేస్తారు పని. ఎవరు వేస్తారు? హుషారు మనిషి అందరూ అదే చెప్తాడు. ఇప్పుడు రూలింగ్ ఉంది పోయి మళ్ళీ కొత్త మనిషికి పెట్టి ఈయన ఆ పొజిషన్లో ఉంటే పని కాదు కదా అని రూలింగ్కే ఇస్తాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దిమాగ్ లేదు, అయినా ఎవరికి వేసేస్తాడు. దిమాగ్ ఉన్న మనిషి రూలింగ్కే వేస్తాడు. రూలింగ్ గవర్నమెంట్కి ఇస్తారు. రూలింగ్ గవర్నమెంట్ నడుస్తా కదా, వాళ్ళకి ఎమ్మెల్యే వస్తే అదే బాగా మన పని చేస్తే బస్సుకి. వేరే రోజు ఎలా అయితే పని మొత్తం ఆ పని అట్లనే ఉంటాయి, ఆపిస్తాడు గవర్నమెంట్. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక మరి ఒకటి చేసుకుంటూ వస్తున్నా అంటుండు కదా. నడుస్తాయి, ఏదో చేస్తూనే ఉంటున్నాయి. ఆయన 1 by 1 చేసుకుంటూ వస్తున్నా అంటుండు. చేస్తున్నాడు. సెంటర్ వాళ్ళు డబ్బులు ఇస్తేనే వాళ్ళు చేయాలి కదా. ఇక్కడ సెంటర్ వాళ్ళు డబ్బులు ఇస్తలేదు. కిషన్ రెడ్డి ఎంత పెద్ద మంచి ఉన్నాడు, తెలంగాణకి ₹1 కూడా తీసుకురాలి ఫండ్, ఏం పనికి రాదు. ఎంపీ అయిపోయిన కిషన్ రెడ్డి ఇక్కడ రాలేదు, ఇక్కడ ఏం చేయలేదు. కిషన్ రెడ్డి ఏం చేయలేదు. ఒక్క పని ఇక్కడ చెప్పు మనం చేయని. సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, కూడా తీసుకురాలి. వాడు ఏం ఫండ్ ఇచ్చినా చెప్పు. ఏ కాలనీలో చేస్తున్నా సలం ఏరియా అంటే సలం ఏరియాలో ఒక్క పని లేదు ఆయనది. ఇక్కడ ఫండ్ కూడా పెట్టలేదు. సెంట్రల్తో ఒక ఫండ్ కూడా తీసుకురాలి కిషన్ రెడ్డి. ఏం పని చేసినా కిషన్ రెడ్డి ఏం లేదు. పండుగ వస్తా కదా, అప్పుడు వాళ్ళు పైసలు ఇస్తే వాడు ఆడుకుంటారు, కూర్చుంటారు, తాగుతారు,
మరి అంతే మరి ఇంకా ఏం ఓన్లీ పండుగలప్పుడే. పండుగ ఇప్పుడే తర్వాత ఏం లేదు. పండుగ ఇప్పుడు ఇది ఎలక్షన్ దగ్గరికి వస్తా కదా అప్పుడు ఇస్తాడు వాడు. ఇక ఎలక్షన్ ఇక 3 సంవత్సరాలు ఉన్నాయమంటే వాడు ఈ బస్సుకి రానే రాడు వాడు. ₹1 కూడా పంచాడు. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి, జూబ్లీస్ ఎలక్షన్ ఉన్నాయి, వాళ్ళు బాగా పంచున్నారు డబ్బులు. రాత్రికి 12 గంటలకి వచ్చి డబ్బులు పంచున్నాయి ఇలా బస్సులో. మరి రేవంత్ రెడ్డి ఏదైతే కొత్త రేషన్ కార్డులు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇవన్నీ చేసినాడు కదా, అది కూడా చేసినాడు. ఇక్కడ మన ఏరియాలో కార్డు కూడా వచ్చింది, కొత్త కార్డులు కూడా వచ్చింది. వైఎస్ రాజశేఖర్ ఇప్పుడు వచ్చిన మనిషికి అప్పుడు నుంచి కేసీఆర్ ఉన్నప్పుడు అందరిది పోయింది కానీ రాలేదు. ఈయన వచ్చినాడు, వచ్చింది. మన ఏరియా కూడా ఎవరెవరు అప్లికేషన్ అందరికీ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయమని కిషన్ రెడ్డి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎవరు తిరగడు, ఇక్కడ ఎవరు తిరగాడు, ఎవరు డబ్బులు పంచారు. 15 సంవత్సరాలు నడుస్తుంది. ఇప్పుడు దాకా ఒక ఫండ్ కూడా తీసుకురాలేదు తెలంగాణలో, ఒక్క ఫండ్ తీసుకురాలే. పబ్లిక్ దిమాగ్ లేదు. పబ్లిక్కి దిమాగ్ ఉంటే ఆ వానికి ఓడేస్తారు. పబ్లిక్కి దిమాగ్ లేదు కదా ఇక్కడ. మరి కేసీఆర్ మీద ఏదైతే ఇప్పుడు ఇన్ని రోజులు ఎంక్వైరీ నడిచింది కదా, కాళేశ్వరం ఎంక్వైరీ, మరి ఇప్పుడు బీఆర్ఎస్ని గెలిచిపించే అవకాశం ఉన్నదా? లేదు ఆయన రాడు, ఇప్పుడు కూడా రాదు, మళ్ళీ తర్వాత కూడా రాడు. తెలిసిపోయింది కదా, అందరికీ తెలిసిపోయింది కదా ఎవరికి ఇచ్చినాడు. వాళ్ళ లీడరు సంపాదించినారు. ఆడ భూమి భూమికి ఎక్కడ ఖాళీ ఉంటే ఆడ భూమి అమ్మేసినారు. కదం కదం దొంగతనం పని ఏం చేసినాడు, పబ్లిక్కి జర కొంచెం అటు చేసినాడు. మొత్తం భూమి వాళ్ళ లీడర్ దొంగేసినారు మొత్తం. ఎవరికి గరీబాలకి ఇచ్చినారు, ఏమి గరీబాలకి. ఇంకొకటి పడి ఇంపార్టెంట్ చెప్తాను నీకు. మా లైన్ ఉంది, స్థలం ఉంది అమీర్పేట ఎల్లారెడ్డిగూడలో 130-140 సర్వే నెంబర్. మాలూమ్ నాజీ తుమారి జగేగా. కేసీఆర్ వచ్చినప్పుడు 2012లో పెండింగ్ చేసినాడు సిటీలోది ల్యాండ్. రేవంత్ రెడ్డి వచ్చినాక నేను క్రైమ్ ఆఫీస్లో పోయి మొత్తం డాక్యుమెంట్ ఇచ్చి మా కేసు పెండింగ్లో ఉంది హైకోర్టులో 2012 నుంచి. ఇంక చూడు సార్, లేకపోతే అయినది ఉంటే రికార్డ్స్ చూడండి, అయినది ఉంటే నేను విత్డ్రా చేసుకుంటా, లేకపోతే చూడండి అది రికార్డ్ లేదు, కట్టేసినాడు అక్కడ. మొత్తం భూమిలో మా భూమి 1 ఎకర్ 10 గుంటాస్ ఉంది. అది ఎల్లారెడ్డి కూడా సన్ సిటీ అపార్ట్మెంట్ కట్టింది కదా, అది లైన్ పేపర్ లేదు అన్న దగ్గర, మా దగ్గర ఉంది. కోర్టులో ఇచ్చినా నేను, హైకోర్టులో నడుస్తుంది. కావాలంటే నీకు చూపిస్తా, ఇప్పుడు ఆన్లైన్లో కొట్టు చూపిస్తా మీకు. ఆయన వచ్చి పోయినాడు, ఈ క్రైమ్ ఆఫీస్కి పోయినా నేనే, అది కూడా ఫోటో చూపిస్తా. పోయింది క్రైమ్ ఆఫీస్ ఫోటో ఉంది నా దగ్గర. నేను పోయి మొత్తం ఫైల్ ఇస్తే అప్పుడు నాకు ఎంఆర్ఓ నుంచి ఫోన్ వచ్చింది, అది మొత్తం రికార్డ్ పెట్టిన ఫోన్ వచ్చింది. తీసుకోపోయి ఫైల్ ఇచ్చిన, అప్పుడు మళ్ళీ కేసు వచ్చింది కోర్టులో, హైకోర్టులో కంటిన్యూ హైరింగ్ నడుస్తుంది. డబ్బులు తినిపిస్తున్న వానికి ఆపేసినాడు వాడు. నేను మార్కెటింగ్ దగ్గర పోయినా, కాదు అది మీది పెండింగ్ ఉన్నాయి కదా, ఏదో అది ఇది ఇట్లా అని పనిపేసిన. అక్కడ నుంచి తీసుకున్నాడు, బిల్డర్ నుంచి తీసుకున్నాడు. మధు వినయ్ శెట్టి సన్మార్క్ బిల్డర్ ఉన్నాడు, తీసుకున్నాడు, చేసుకున్నాడు. మా దగ్గర ఏం లేదు, ఏం చేయాలా, కోర్టులో నడుస్తుంది. కావాలంటే నీకు కేసు నెంబర్ కూడా చూపిస్తా. ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఇప్పుడు 1 year అయింది కదా, సంవత్సరం అయిపోయింది కదా, ఇంకేం అట్లే ఉన్నదా, రేపు ఏం లేవలేదా కన్స్ట్రక్షన్? అది కాదు, హైడ్రా ఎవరి కోసం చేస్తే కరెక్ట్ చేసుకుంటున్నాయి ఆయన. రియల్ ఎస్టేట్ది జనాలకి దిమాక్ లేదు. హైడ్రా ఎందుకు వస్తుంది, పర్మిషన్ తీసుకో, ల్యాండ్ మంచిగా చూసుకో. గవర్నమెంట్ ల్యాండ్ మీద కొడితే కొడుతున్నాడు, ప్రైవేట్ ల్యాండ్లో కొడుతున్నాడా? కానీ పెద్ద అదే 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 ఎవరిది కన్స్ట్రక్షన్ ఉన్నాయి కదా, కన్స్ట్రక్షన్ ఎవరు పర్మిషన్ తీసుకో, అది కొడుతున్నాడు ఆయన. పర్మిషన్ తీసుకో అంటున్నాడు. గవర్నమెంట్ ల్యాండ్ ఉందా, గవర్నమెంట్ ల్యాండ్ ఉందా, ఎందుకు కొడుతున్నాడు, అది కొడుతున్నాడు ఆయన. జనాలు రియల్ ఎస్టేట్లో మొత్తం సంబంధాలు అది ఇది తలాబ్లు అలా కట్టేస్తే ఎవరి ల్యాండ్ అది, అంతే కదా. కవిత ఒకవేళ పార్టీ పెడితే ఆదరిస్తారా? కవిత బయట రాదు, అది ప్లానింగ్ అందరిది ప్లానింగ్. అది ఎట్లయినా కేసులో ఉన్నాడు ఆయన, ప్రభు పోతుంది అని ఏదో ప్లానింగ్ చేస్తున్నాడు ఆయన. రాదు కవిత రాదు, అది టీఆర్ఎస్ కూడా రాదు, కేసీఆర్ కూడా రాడు. కేటీఆర్కి కూడా నేను పంపించిన, నా లైన్ నడుస్తున్నప్పుడు ఆన్లైన్ పంపించిన, ఏం రెస్పాన్స్ రాలేదు. నవీన్ యాదవ్ పేరే నడుతుంది బాగా. నవీన్ యాదవ్ ఆయన అదృష్టంలో లేదు, ఆయన అదృష్టంలో తీసుకుంటే ఎన్నిసార్లు ఎంఐఎం తీసుకున్నాడు, అది తీసుకున్నాడు. సీట్ గెలవాలా అంటే ఆయన అదృష్టంలో లేదు. వచ్చింది ఛాన్స్, గెలిచే అవకాశం లేదా? ఆయనకి ఇస్తే అందరు ఓటేస్తాడు. ఆయన మనిషే వేయలేదు ఇంతకుముందు, ఆయన మనిషే వేయలేదు.
ఎంఐఎం ఉన్నప్పుడు ఇచ్చినప్పుడు అందరూ ఇచ్చినాడు, ఆయన ఆయిర మనిషి అయినా వేయలేదు దానికి. అది చూసుకోవాలి ఆయన. ఇప్పుడు ఇక్కడ టికెట్ ఇస్తే జూబ్లీస్కి నవీన్ యాదవ్కి ఇవ్వాలి. నవీన్ యాదవ్కి వేస్తేనే కలుస్తాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ.